హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈ వీడియోలో రవ్వ కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నాను. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి తీసుకుని దాంట్లో హాఫ్ కప్ నెయ్యి తీసుకోవాలి. నేను స్పూన్తో వేసుకున్నాను, అది గట్టిపడిపోయిందని. దాంట్లో బాదం జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి దోరగా. అవి దోరగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ పిస్తా పలుకులను కూడా వేసుకున్నాను. అవి కూడా వాటితో పాటు దోరగా వేయించుకున్నాను. అవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పుతో రవ్వ తీసుకోవాలి. రవ్వను కూడా దోరగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అలాగే మరొక పొయ్యి వెలిగించుకొని మరొక ప్యాన్ తీసుకుని దాంట్లో ఏ కప్పుతో రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. అందులో చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే వదిలివేయచ్చు. అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. దాంట్లో మీకు ఇష్టమైతే కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ బాగా మరగనివ్వాలి, అది సైడ్ పెట్టుకోవాలి. తర్వాత ఈ ప్యాన్లో ఫ్రై అవుతున్న రవ్వని చూసుకుంటూ సిమ్లో పెట్టుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుని ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ని కొద్దిగా వేసుకుంటూ రవ్వను కలుపుకుంటూ ఉండాలి. రవ్వ అయితే ఉండలు కట్టదు, ఎందుకైతే బాగా ఫ్రై అయింది కదా. ఈ విధంగా కొద్దిగా వేసుకోవాలి. మనం తీసుకున్న కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ సరిపోతుంది. బాగా ఉడుకుతుంది రవ్వ. విధంగా బాగా ఉడికిన రవ్వలో తురుముకుని పక్కన పెట్టుకున్న 1 కప్పు బెల్లం వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ తీపి కావాలనుకున్న వారు 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు మాత్రమే వేస్తున్నాను. ఈ రవ్వలో ఈ బెల్లం అంతా బాగా కరిగే వరకు సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తే మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అలాగే ఇంకను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.